టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మాకు కూడా ప్రభుత్వం చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్న లోపాలను సూచనలు చేయడానికి మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వమని అడిగినాం. స్పీకర్ గారు మాకు ఇవ్వలేదు. కనీసం మేము రాసిన లేఖకు రిప్లై కూడా ఇవ్వలేదు. కాబట్టి మా హక్కులు కాపాడలేనప్పుడు ఆ సభ 120 మంది సభ్యులకు సంబంధించిన శాసనసభ, కేవలం ప్రభుత్వానికి సంబంధించిన 63 మంది సభ్యుల సభ కాదు అది. 120 మందికి ఒకే రకమైన హక్కులు ఉంటాయి. అక్కడ అందరి హక్కులను కాపాడడానికే స్పీకర్ గారిని ఎన్నుకున్నాం ఏకగ్రీవంగా మేము. కాబట్టి సభలో ఉన్న ప్రతి సభ్యుడు హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారిది. కానీ మా హక్కులను స్పీకర్ గారు కాపాడలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టే శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. అయితే సభలో మేము చెప్పదలుచుకున్నది ఏందయ్యా అంటే, చంద్రశేఖరరావు గారు నిన్న చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రధానంగా 2 అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా గోదావరి నదుల మీద కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు 450 అక్రమ బ్యారేజీలు నిర్మిస్తున్నారని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము ఎన్నడో చెప్పినాం, బాబ్లీ పైన అక్రమ బ్యారేజీలు నిర్మిస్తున్నారు, తెలంగాణ ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుంది, 18 లక్షల ఎకరాల ఆయకట్టు, 5 జిల్లాలు ఎడారిగా మారిపోయి తాగడానికి నీళ్లు లేక అన్నమో రామచంద్రాన్ని అడక్క తినవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి మేము ఆనాడే చెప్పినాం. చెప్తే ఈ చంద్రశేఖరరావు ఏమి అహవయలని చేసిండు మమ్మల్ని తెలుగుదేశం పార్టీని. 1-2 టీఎంసీలు తాగడానికి బ్యారేజీలు కట్టుకుంటే నానా యాగి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి తెలుగుదేశం పార్టీ యాగి చేస్తుంది. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టును పరిశీలించడానికి మేము పోతే మహారాష్ట్ర పోలీసులు మా మీద దాడులు చేస్తే ఆ దాడులు మంచివే అని సమర్థించాడు. మేము ఆ రోజే చెప్పినాం, గోదావరి మీద, ఇంద్రావతి నదుల మీద, ప్రాణహిత ప్రాజెక్టుల మీద అక్రమ బ్యారేజీలు నిర్మిస్తున్నారు. వాటన్నింటిని పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని వేసి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బ్యారేజీలను అన్నింటిని కూడా అనుమతులకు వ్యతిరేకంగా నిర్మించే ప్రాజెక్టులు అన్నింటిని కూడా ఆపాలి, పోరాటం చేద్దాం పార్టీలకు అతీతంగా అని మేము చెప్తే ఆనాడు మమ్మల్ని అవహేళన చేసిండు. కానీ ఈరోజు ఆనాడు మేము ఏదైతే చెప్పినామో అదే విషయాలను ఈరోజు సభలో చంద్రశేఖరరావు గారు చెప్పారు. ఇక రెండవది, కర్ణాటక కృష్ణానది మీద నిర్మిస్తున్న అక్రమ బ్యారేజీలను కూడా వెలికి తీసింది తెలుగుదేశం పార్టీ. వాటి వివరాలను కూడా పదే వివిధ సందర్భాలలో మేము లేవనెత్తితే ఒక్కనాడు కూడా ఈ అంశాలను ప్రస్తావించండి చంద్రశేఖరరావు గారు. ఈరోజు ఆయన ఏదో రోజుల కొద్దీ, నెలల కొద్దీ, వేల గంటల కొద్దీ గూగుల్ మ్యాప్లలో ఆయననే కనిపెట్టినట్టు ఆ అక్రమ బ్యారేజీలను ఆయననే ఏదో గుర్తించినట్టుగా ఈరోజు ఆయన కథ చెప్తున్నాడు. మేము చెప్పినప్పుడు నిద్రపోయిన చంద్రశేఖరరావు ఇయ్యాలను మేల్కొని ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత బ్యారేజీల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి 1200-1300 టీఎంసీల నీళ్ళు అక్రమంగా తరలించకపోతున్నారని నువ్వే చెప్తున్నావే. గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఏమైతే చెప్పిందో ఈరోజు మీరు గదే చెప్పారు, కొత్తగా చెప్పింది ఏముందని అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. అదేవిధంగా వాటిని గుర్తించడం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా సుప్రీంకోర్టులో, అదేవిధంగా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ముందల ఈ అక్రమ ప్రాజెక్టుల మీద ఫిర్యాదులు చేస్తామనేది చెప్పాల్సింది పోయి శాసనసభ ఆమోదం పొంది అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని శాసనసభలో తీర్మానం చేయాల్సింది పోయి వాళ్ళు కట్టుకున్నారు. సుప్రీంకోర్టు ఏం చేయలేదు, సిడబ్ల్యూసి ఏం చేయలేదు, మనము ఏమి చేయలేం, ఎవరేం చేయలేరు. కాబట్టి వాటన్నిటిని కూడా సక్రమం చేసేద్దామని నిన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారు.